ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. జెనీలియాకి ఏడుపొచ్చింది, అది కూడా స్టేజ్ మీద. ఇటుగా ఉంటే అందరూ చూస్తున్నారని అటువైపు తిరిగి మరీ ఏడ్చారు. మరి ఆమె అంతలా బాధపడుతుంటే రితేష్ ఎక్కడున్నారు? ఆయన కూడా అదే స్టేజ్ మీద ఉన్నారు. ఇంతకీ అసలు ఏం జరిగింది? పదండి చూసేద్దాం. రితేష్, జెనీలియా కలిసి నటించిన సినిమా రాజా శివాజీ. ఈ చిత్రానికి జెనీలియా భర్త దర్శకత్వం వహించారు, నిర్మాతగా కూడా వ్యవహరించారాయన. రాజా శివాజీ మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ వేదిక మీద రితేష్ మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. లాక్డౌన్ టైంలో రాజా శివాజీకి బీజం పడ్డప్పటి నుంచి అన్ని విషయాలను గుర్తు చేసుకున్నారు. తన తండ్రితో ఉన్న అనుబంధాన్ని పంచుకుంటూ జెనీలియా ఇచ్చిన సపోర్టు గురించి కూడా మాట్లాడారు. భర్త ఎమోషనల్ అయిన తీరు చూసి జెనీలియాకు ఏడుపు ఆగలేదు. ఏ స్టేజ్ మీద కనిపించినా నవ్వుతూ తుళ్ళుతూ కనిపించే ఈ జంట ఇలా భావోద్వేగానికి గురవ్వడం నార్త్లో క్షణాల్లో వైరల్గా మారింది. మన దగ్గర నాగచైతన్య, సమంత కలిసి నటించిన మజిలీని నార్త్లో రితేష్, జెనీలియా రీమేక్ చేశారు. ఆ సినిమాలో వీరిద్దరి కెమిస్ట్రీని కూడా ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు. రాజా శివాజీ హిట్ అవ్వడం గ్యారంటీ అని, నిజమైన శ్రమ ఎప్పుడూ వృధాగా పోదని జెనీలియా దంపతులను విష్ చేస్తున్నారు అభిమానులు.